కొన్నిసార్లు మనం ఎవరమనేది మన పరిస్థితులే నిర్ణయిస్తాయని భ్రమపడతాం. పేదరికం అనే చీకటిలో చిక్కుకుపోయామని, దాని నుండి బయటపడే మార్గమే లేదని నిరాశపడతాం. ఒక ఆలోచన ఒక మనిషి జీవితాన్ని ఎంతగా మార్చగలదు? చీకటిలో కూరుకుపోయిన ఒక బ్రతుకును సూర్యోదయంలా ఎలా ప్రకాశింపజేయగలదు? ఈ ప్రశ్నలకు సమాధానమే రవికథ. ప్లాట్ఫారమే తన ప్రపంచంగా, ఇతరుల దయనే తన జీవనాధారంగా బ్రతికేవాడు. తీసుకోవడం మాత్రమే తెలిసిన అతనికి ఇవ్వడంలోని శక్తిని, అతని తలరాతను మార్చే ఒక గుణపాఠాన్ని నేర్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ రోజు ఆత్మవిశ్వాసమే ఆభరణంగా ధరించిన ఒక పెద్ద వ్యాపారవేత్త మిస్టర్ ప్రకాష్ రైలు ఎక్కడానికి ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. అతని నడకలో ఒక దర్పముంది. ఆయన్ని చూడగాని రవి ఆశగా తన చేతిని చాచి వినయంగా, అయ్యా, దయచేసి సహాయం చెయ్యండి అని అడిగాడు. కాని మిస్టర్ ప్రకాష్ చాలా మందిలా కాకుండా ఆగారు. అతను తన పర్సు కోసం వెతకలేదు. నేరుగా రవి కళ్లలోకి సూటిగా చూసి అతని ఉనికినే ప్రశ్నించేలా శాంతమైన కాని గంభీరమైన స్వరంతో ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నేంటంటే, నేను నీకు సహాయం చేయడానికి నువ్వు నాకు బదులుగా ఏమివ్వగలవు అని. ఆ ప్రశ్నకు రవి నివ్వరపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, అవమానం, గందరగోళం. తడబడుతూ, అయ్యా, నేనొక పేదవాడిని, మీకివ్వడానికి నా దగ్గర ఏముంది అని జవాబిచ్చాడు. అప్పుడు మిస్టర్ ప్రకాష్ ముఖంలో జాలిలేదు, ఒక చిన్న చిరునవ్వుంది. అది అతని ఆత్మను మేల్కొలిపే చిరునవ్వు. ఆయన రవి జీవితాన్నే మార్చే మాటలు చెప్పారు. ఆయన అన్నారు, గుర్తుంచుకో, ఈ ప్రపంచం ఇచ్చి పుచ్చుకోవడమనే నియమంపై నడుస్తుంది. ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు అడగడానికి కూడా హక్కుండదు. నీ దగ్గర ఇవ్వడానికి ఏముందో ఆలోచించు, ఆ తర్వాతే అడుగు అని చెబుతూ మిస్టర్ ప్రకాష్ రైలు ఎక్కి వెళ్ళిపోయారు. ఆ మాటలు రవి గుండెల్లో బాణాల్లా హుచ్చుకున్నాయి. అతను వేదన పడలేదు, కాని మొదటిసారిగా మేల్కొన్నాడు. ఆ ప్రశ్న అతని మనస్సులో ఒక అగ్నిని రగిలించింది. నా దగ్గర ఇవ్వడానికి ఏముంది? ఈ ప్రశ్న అతన్ని వెంటాడింది. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా రైల్వే ట్రాక్ పక్కన అందంగా వికసించిన కొన్ని అడవి పువ్వులపై అతని చూపు పడింది. ఎవరి అనుమతి లేకుండా, ఎవరి దయ కోరకుండా తమ అందాన్ని ప్రపంచానికి ఉచితంగా పంచుతున్న ఆ పువ్వులు, వాటిని చూడగానే అతని కళ్లలో ఒక మెరుపు, చీకటిలో ఒక కాంతిరేఖ, అతని పెదవులపై ఒక చిరునవ్వు, ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. మరుసటి రోజు రవి ప్లాట్ఫామ్కి ఖాళీ చేతులతో రాలేదు. అతని చేతిలో అందమైన పువ్వులు ఉన్నాయి. ఒక వ్యక్తి నాణెం వేయగానే రవి ప్రతిఫలంగా ఒక పువ్వును చిరునవ్వుతో అందిస్తూ, మీ దయకు నా ఈ చిన్న బహుమతయ్యా అన్నాడు. ప్రజలు నివ్వెరపోయారు. అది కేవలం ఒక పువ్వు కాదు, అది గౌరవం, అది ఒక గుర్తింపు. ఇప్పుడు అతను కేవలం అడుక్కునేవాడు కాదు, ఒక మార్పిడిలో భాగస్వామి. ఒక చిన్నారి ఆనందంగా ఆ పువ్వునందుకుంది. ఒక మహిళ అదనంగా నాణాలు వేసింది. ఒక వ్యక్తి ఆగి ధన్యవాదాలు చెప్పాడు. ఈ చిన్న మార్పు అతని జీవితపు గమనాన్నే మార్చేసింది. రవి కాస్త పూలరవిగా మారాడు. అతను సంపాదించిన ప్రతి అదనపు నాణాన్ని దాచిపెట్టాడు. మొదట ఒక చిన్న పూల బండి కొన్నాడు. ఆ తర్వాత ఆ బండి ఒక చిన్న దుకాణంగా మారింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ కనిపించని మనిషి ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త. అతను తనలాంటి ఎందరికో ఉపాధి కల్పించాడు, వారికి మార్గం చూపించాడు, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని నేర్పించాడు. స్టేషన్ బయట ఇప్పుడు ఆశల పువ్వులు అనే ఒక పెద్ద అందమైన పూల దుకాణముంది. ఒకరోజు 5 ఏళ్ల తర్వాత మిస్టర్ ప్రకాష్ అదే స్టేషన్లో రైలు దిగారు. ఆశల పువ్వులు అనే బోర్డుని చూసి ఆగిపోయారు. దుకాణం ముందు శుభ్రమైన దుస్తులతో ఆత్మవిశ్వాసంతో నిలబడిన యజమానిని చూశారు. అతడే రవి. రవిని చూడగానే మిస్టర్ ప్రకాష్ నవ్వుతూ, నన్ను గుర్తుపట్టావా మిత్రమా అని అడిగారు. దానికి రవి కళ్లలో కృతజ్ఞత నింపుకుని, నన్ను నేను గుర్తుపట్టేలా చేసిన దైవాన్ని ఎలా మర్చిపోతాను సార్? ఆ రోజు మీరు నాకు డబ్బు కాదు,
ఒక కొత్త దృష్టికోణాన్ని ఇచ్చారు. ఇవ్వడానికి ధనం అవసరం లేదు, ఒక మంచి మనసుంటే చాలని నా జీవితంతోనే నిరూపించే అవకాశమిచ్చారు అని సమాధానమిచ్చాడు. ఒక చిన్న మాట, ఒక సరైన ఆలోచన ఒకరి జీవితాన్ని ఎంతగా మార్చగలదో రవి కథ మనకు చెబుతుంది. మనల్ని మన పరిస్థితులు కాదు, మన ఆలోచనా విధానమే నిర్వచిస్తుంది. మీ దగ్గర ఏమీ లేదని నిరాశపడటం కాదు, మీ దగ్గర ఉన్న చిన్నదానితోనే ఇవ్వడం ప్రారంభిస్తే ఈ ప్రపంచమే మీకు తిరిగి ఇస్తుంది. మీ ఆలోచనను మార్చుకోండి, మీ జీవితం దానికదే మారుతుంది. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. అలాగే ఈరోజు మీరు ఇతరులకు ఇవ్వగల ఆ ఒక్క పువ్వులాంటి చిన్న సహాయమేంటి? మీ సమాధానాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఒకరికొకరం స్ఫూర్తిని ఇచ్చుకుందాం. మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం సెల్ఫ్ మాస్టరీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.